నాలుగు పిక్ చేసినాము అంటే ఈ ఫోర్లో ఫస్ట్ది మోడెస్ట్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కొద్దిగా ప్రెసిడెంట్ కాగానే నాకు ఎక్కడో నెత్తి కన్ను నెత్తి అట్లాంటివి కాకుండా కొద్దిగా గుర్తు తెచ్చుకోవడానికి ఇక్కడ ఒక మోడెస్ట్ పర్సన్ ఒకరు ఉన్నారు. వాళ్ళని మనం మైండ్లో పెట్టుకొని నెక్స్ట్ ఈ 2 years అట్లా ఉండాలని ఆలోచిస్తున్నా. దాంట్లో ఎవరో కాదు, మోడెస్ట్ ఇక్కడ ఉన్నది మల్లన్న దగ్గరికి ఒకటి స్పెసిఫిక్గా మల్లన్న దగ్గరికి మేము సేవా తిరిగేబడి పోతే అక్కడ స్టాఫ్కి తుంకిశాల పోయినాక స్టాఫ్ కానీ వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఏమి ఇచ్చిందో తెలియదు. కానీ వాళ్ళు కూర్చున్న దగ్గర నుంచి లేచిన దగ్గర నుండి తింటారా, తాగుతారా, ఇక్కడ ఉంటారా, అది చేస్తారా, అసలు ఇంకొక లెవెల్ ఉంది. అంతే కదా అనుకున్నాం. కానీ ఏదో చెప్పింది అయిపోయింది అనుకున్నాం. కానీ ఇంటికి ఇక్కడ ఫండ్ రైజింగ్ అయినప్పుడు ఇంటికి పోయినప్పుడు ఎంతో మంది స్టాఫ్ ఉన్నారు, అందరు ఉన్నారు, ఫుడ్ అరేంజ్ చేసి అంతా చేసి మళ్ళీ ప్రతి ఒక్క దగ్గర ఏం కావాలి, ఇంకేమో తెచ్చియాలా, మీకు ఇది నచ్చలేదా, అది ఆ రోజే కాదు ప్రతి బోర్డు మీటింగ్ లో మాకు ఇదే ఉంటుంది. అండ్ విజయాన్ని స్పెసిఫిక్ గా తెలుసు, పాపం పక్కనే ఉండి అది ఎంత తినిపిస్తుందో తినాల్సిందే. సో ఇదంతా థ్యాంక్ యూ మల్లన్న. మేము ఎంతో మంది అందరం కలిసి నేర్చుకోవాల్సిందేది ఎప్పటికీ మాకు ఉండాలి. ఎంత ఎత్తు ఎదిగినామన్నది కాదు, ఒదిగి ఉండడము ఇక్కడ మాకు ఫస్ట్ ప్రిన్సిపల్ అది. సో నెక్స్ట్ ఒక లీడర్షిప్, ఒక ఏదైనా చేయాలంటే మళ్ళీ ఒకటి చేయాలి అంటే అంత ఈజీ కాదు. సో దాన్ని మా బ్రదర్స్ ఆరోజుల్లాగా ఉండే అడ్వైజరీ కౌన్సిల్ ఈరోజు అడిషనల్ గా 1 more బ్రదర్స్ సార్ అది. థ్యాంక్ యూ విజయన్న, ఉండి మమ్మల్ని గైడ్ చేస్తున్నందుకు, ఎంతో ఇన్స్పైర్ చేస్తున్నందుకు. మేము డౌన్ అవుతున్నా కూడా మమ్మల్ని అందరినీ ఒక దగ్గరికి కలెక్ట్ చేసి దగ్గరికి పిలిపించి ఓకే మోటివేట్ చేస్తారు. అండ్ మోహన్ అన్న ఒకసారి ఏదైనా సపోర్ట్ చేయాలంటే ఎన్నికి పోయేది ఉండదు, అందరికీ నేనున్నా అని చెప్తుంటారు. భరత్ భాయ్ ఆల్రెడీ కవర్ చేసేసాను, నేనున్నా సపోర్ట్ చేస్తున్నారు. అండ్ శ్రీనివాస్ భాయ్ థ్యాంక్ యూ వెరీ మచ్. అందరూ వెల్కమ్ కూడా. సో నెక్స్ట్ వచ్చేసి మన బీ ప్రాక్టికల్ అండ్ రెసిలియెంట్, ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ఎందుకంటే ఒక కన్వెన్షన్ చేయాలి అంటే 1000 పెళ్లిళ్ళతో సమానం. అది మొన్ననే వంశీ చేసి చూపించాడు. ఇంకా ఆ రోజు ఎంతో మంది ఆపిన, టెన్షన్ వచ్చినా, ఏమన్నా దిగినా కూడా, ఏమన్నా చేయలేకపోయినా కూడా ఒక మంచి సేనని క్రియేట్ చేసింది. ఆ సేనకి సేనాధిపతిని సేనాని పేరు పెట్టేసింది. థ్యాంక్ యూ సేన, మంచి సపోర్ట్ చేసినందుకు. అండ్ ప్రతి ఒక్కరు వంశీకి సపోర్ట్ చేసిన అందరినీ ఒక దగ్గర ఒక 600 వాలంటీర్స్ ని దగ్గర తేవడం అంటే నాట్ ఈజీ. అందరినీ తీసుకొచ్చి అందరినీ ఆఫీస్ ముందే రెంట్ చేసేసి అందరినీ కూర్చోబెట్టి ఏమన్నా వార్ రూమ్ క్రియేట్ చేసి అక్కడ ఆర్గ్యుమెంట్స్ ఉన్నా కూడా అదే రూమ్ లో ఉన్నాయి, బయటకైతే ఎక్కడా రాలేదు. బట్ సూపర్ చేసిన వంశీ అండ్ యువర్ మై ఇన్స్పిరేషన్. అండ్ ప్రత్యేకంగా తీసుకురండి మైక్ పెట్టేస్తారు ముందు మాట్లాడన్నారు అనేది. సో అది ఒకప్పుడు చాలా టఫ్, ఇప్పుడు కొద్ది ఈజీ చేసాం. అండ్ లాస్ట్ వచ్చి రెస్పెక్టింగ్ పీపుల్ అండ్ ప్రిన్సిపల్స్. ఒక్క ఇంట్లో జరిగిన ఒక వాళ్ళకే మనకు సేమ్ ఐడియాస్ ఉండవు. సో కొత్త ఐడియాస్ అంత విభేదాలు ఉంటాయి. దాన్ని మనము కొద్దిగా ఒక ఐడియాని రెస్పెక్ట్ చేసి అన్ని కరెక్ట్ డిసిషన్ తీసుకోలేము. అండ్ ప్రాపర్ గా చేయాలనుకుంటాం కానీ ఇదే రైట్ అనేది ఎక్కడ లేదు. సో అందరు కొద్దిగా ఒకరికొకరు రెస్పెక్ట్ ఇచ్చుకుందాం. నెక్స్ట్ 2 years 20 years కూడా మనం ఇదే కన్వెన్షన్ నెక్స్ట్ లెవెల్కి తీసుకుపోవాలంటే అందరు సహకరించండి. ఏదన్నా చిన్న డిసప్పాయింట్మెంట్స్ ఉంటే లెట్స్ సిట్ అండ్ సార్ట్ ఇట్ అవుట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ గోల్స్ తోని నెక్స్ట్ ఒక 5 goals పెట్టుకున్నామండి. ఇది అంటే గోల్స్ కాదు, యాక్చువల్ ఉన్న గోల్స్ అది. సో చిన్న ఇంప్రూవ్మెంట్స్ అది. ఆ ఇంప్రూవ్మెంట్స్ ఏంటంటే ఒక్కొక్క మన ఇంప్రూవింగ్ ఆర్గనైజేషన్ ఎఫికసీ అండ్ ఫుట్ ప్రింట్. సో దీనికి మనకి ఎట్లా ఆల్రెడీ ఉన్నాయి, జస్ట్ ఇంప్రూవ్మెంట్స్ ఇది ఇక్కడ ఏం కదా, ఎందుకంటే ఆల్రెడీ కొత్త చాప్టర్స్ ఉన్నాయి. సో దాన్ని నెక్స్ట్ ఇంకొక 10 అన్న యాడ్ చేయాలి. ఇప్పుడు మోహన్ చెప్పినట్టు కొత్త చాప్టర్స్ యాడ్ చేయాలి. సో అండ్ మల్లన్న మెంబర్షిప్ అంటే మల్లన్నకి చాలా ఇష్టం. సో ఈ మెంబర్షిప్ మినిమం డబుల్ చేయాలి. దానికి ఆల్రెడీ స్టార్ట్ చేసింది. ప్రవేశ్ థ్యాంక్ యూ వెరీ మచ్. బ్యాలెన్స్ నుండి నరేష్ అండ్ వెంకట్ ఆల్రెడీ ఒక 60 ఈ జనవరి చేసేసిండ్రు. సో 100 ఉన్న టార్గెట్ ని ఆల్రెడీ స్టార్ట్ చేసినందుకు గుడ్ స్టార్ట్. ఈ మెంబర్షిప్ తర్వాత మనకు ఒక ప్రతి దగ్గర క్యాలెండర్స్ మన ఈవెంట్స్ ఉన్నాయి, ఎవ్రీ ఇయర్ చేస్తూనే ఉన్నాము. ఆ ఈవెంట్స్ ఒక క్యాలెండర్స్ లో ముందే పబ్లిష్ చేసినాక నెక్స్ట్ ఈ ఒక్కొక్కరు దాన్ని జస్ట్ చూసి ఫాలో అవ్వడమే. సో ఇదైతే నెక్స్ట్ స్టాండర్డైజేషన్ ప్రతి ఇవన్నీ ఉన్నాయి అన్ని. సో స్టాండర్డైజేషన్ కూడా ఎవరైనా కొత్త వాలంటీర్స్ వచ్చినారు, ఆ వాలంటీర్స్ ని మనము వాళ్ళకి ఒక టెంప్లెట్ క్యాలెండర్ చూసి వాళ్ళు ఏమేమి కావాలి, ఈవెంట్ ప్లేస్ కావాలి అండ్ నెక్స్ట్ ఏమేమి చేయాలి అన్నది ఆ టెంప్లెట్ ఉంటుంది. సో ఆ టెంప్లెట్ కొని కొద్దిగా ఇంప్రూవ్ చేద్దాం.
సో ఫస్ట్ గోల్ అది అయిపోయాక సెకండ్ గోల్ పోతే ఇంప్రూవ్ మెంబర్ బెనిఫిట్స్ అండ్ హ్యాపీనెస్. సో అందరం ఒక ఫ్యామిలీ లాగా మనం అందరు పని చేస్తూనే ఉంటారు. కానీ చేసిన దానికి మనము కొద్దిగా ప్రతి ఒక్క ఫ్యామిలీలో ఏదో ఒక అచీవ్మెంట్ ఉంటుంది. సో అచీవ్మెంట్ లో మనము వాళ్ళని పిలిచి లోకల్ అన్నారు వాళ్ళని పిలిచి కొద్దిగా సన్మానించో లేకపోతే ఏదో ఒకటి అప్రిషియేట్ చేస్తే అది కొద్దిగా హ్యాపీగా వాళ్ళు నెక్స్ట్ లెవెల్ కి తీసుకొని పోతారు. సో కలిసి చేద్దాం అండ్ మంచిగా నెక్స్ట్ లెవెల్ కి పోయేటట్టు చూద్దాం. అండ్ ఇంకో గోల్ ఏంటంటే మనం గ్లోబల్ ఫుడ్ ప్రింట్స్ లాగా ఇంకా ఓన్లీ యూఎస్ఏ చేస్తున్నాం. ఇప్పుడు తెలంగాణలో ఇక్కడ యూఎస్ఏనే చేస్తున్నాం. సో దీన్ని తెలంగాణకి ఎక్స్పాండ్ చేద్దాం. సో దానికి ఆల్రెడీ గ్రూప్స్ ఒక 10-15 గ్రూప్స్ ఫామ్ చేస్తాం. సో దాన్ని నెక్స్ట్ ప్రతి డిస్ట్రిక్ట్ నుండి ఒక పెద్ద ఆర్మీ క్రియేట్ చేద్దాం. చేసి అక్కడ కూడా సేవ చేస్తే ఇంకా ఒక 2 years కాకుండా ఎవ్రీ ఫ్రీక్వెంట్ గా పెంచుకుంటూ పోదాం. సో అది అయిపోయినాక నెక్స్ట్ మన యూత్ కి సాంస్క్రిట్ కానీ అండ్ మ్యాథ్స్ కానీ ఇవన్నీ కొద్దిగా సెమినార్స్ కానీ వాళ్ళని ఏమన్నా వాలంటీర్ వర్క్ చేసేటట్టు వాలంటీర్స్ ని పెంచడం. అండ్ నెక్స్ట్ వచ్చి యోగా, అందరికీ కొద్దిగా యోగా ఒకటి, ఇండోర్ అండ్ అవుట్డోర్ స్పోర్ట్స్ ఒకటి. ఆ స్పోర్ట్స్ కి కూడా మనకు అందరికి హెల్త్ ఇంపార్టెంట్, హెల్త్ ఇస్ వెల్త్. సో లెట్స్ కాన్సన్ట్రేట్ ఆన్ సమ్ విజయనగరం హైకింగ్ ఇష్టం. సో అందరూ మంత్కి ఒక రోజు హైకింగ్ అనేది అందరం ఒకే ప్లేస్ లో మనం స్టార్ట్ చేస్తే సో అది ఒక కొద్దిగా రీసౌండ్ కూడా వస్తుంది. సో విజయనగరం హైకింగ్ మమ్మల్ని అందరినీ గైడ్ చేయాలని, మీరు ఒక్కరే కాకుండా మమ్మల్ని కూడా పూజ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ నెక్స్ట్ ఇంప్రూవ్ కమ్యూనిటీ సర్వీసెస్. సో ఆల్రెడీ మనం చాలా సర్వీసెస్ చేస్తున్నాం. సో దాంట్లో మనం ఒకటి అడాప్టెడ్ స్ట్రీట్ అనేది కొత్తగా మనం పెడదాము. ప్రతి ఊర్లో ఒక తెలంగాణ అసోసియేషన్, తెలంగాణ అమెరికా తెలుగు అసోసియేషన్ అనేది ఒకటి పెట్టేసి అండ్ ఈ కొత్త ఆల్రెడీ ఉన్న ఫుడ్ డ్రైవ్ కానీ బ్లడ్ డ్రైవ్ కానీ ఏమైనా ఉంటే అది కొద్దిగా ఇంప్రూవ్ చేద్దామండి. అట్లా ఈ సేవా డే చాలా ఇంపార్టెంట్. ఇది ఇంతవరకు ఒక లెక్క, ఇప్పటి నుండి ఈ ఇయర్ నుండి సేవా డేస్ చాలా ఎక్కువ చేయాలండి. ఎందుకంటే ఆర్టిఫిషియల్ లింక్స్ అనేది మనము పోయినసారి పరిగిలో స్టార్ట్ చేసాం, విజయనగరంలో స్టార్ట్ చేసాము, దెన్ నిజామాబాద్ లో చేసాం. నిజామాబాద్ లో మోహన్ ప్రామిస్ చేసింది లాస్ట్ టైం సేవా డేస్ నెక్స్ట్ ఇయర్ కూడా చేస్తామని. సో మొన్న మేము అందరము కలిసి నిజామాబాద్ పోయి అక్కడ చేసాము. సో దాన్ని నెక్స్ట్ ఈ టర్మ్ లో ఈ ఇయర్ నుండే 10th anniversary కాబట్టి ప్రతి స్టేట్ లో ఆర్టిఫిషియల్ లింక్స్ ఒకటి అండ్ భరత్ భాయ్ ఒకటి కొత్తగా ప్రపోజ్ చేసిన శంకర నేత్రాలయం అది. సో బ్లైండ్ అదొకటి కొత్త పంచాయతీ చేస్తాం. మీ అందరికీ ఏమేమి ఐడియాస్ ఉన్నాయి కొద్దిగా చెప్తే దాన్ని అన్ని చేయలేము, బట్ టాప్ 3 ఫిక్స్ చేసుకొని తెలంగాణలో అదొకటి లేకుండా చూస్తున్నాం. అండ్ మోహన్ చెప్పినట్టు ఆర్టిఫిషియల్ లింక్స్ తీసుకుంటే వాళ్ళ కళ్ళల్లో నిజంగా ఆనందం అనిపిస్తుంది. సో ఈ సేవని మనం తెలుసుకుంటూ పోదాము. సో దానికి అందరి సపోర్ట్ ఎవరు డిస్ట్రిక్ట్ వాళ్ళు ఫిక్స్ చేసుకోండి. అండ్ ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ డిస్ట్రిక్ట్ క్రియేట్ చేసినాం ఇండియాలో. సో వాళ్ళు ఇక్కడ నుండి అక్కడ మా ఇండియా నుంచి ఫ్రెండ్ వచ్చినాడు, సో మధుకర్ని. సో అక్కడ కోఆర్డినేట్ చేస్తా అన్నాడు. మొత్తము స్టేట్ అని సెలెక్ట్ చేస్తున్నారు ఆల్రెడీ. సో దీన్ని పెంచుకుంటూ పోదాం. థ్యాంక్ యూ వెరీ మచ్. దీనికి 3rd గోల్ అయిపోయాక 4th గోల్ మనము ఎంపవర్ ద వరల్డ్. ఇది చాలా ఇంపార్టెంట్ అది మనకు. ఎందుకంటే మనము పుట్టిన దగ్గర నుండి అంటే ఎస్పెషల్లీ అమ్మాయిలు చాలా ఇంపార్టెంట్. వాళ్ళు మల్టీ టాస్కర్స్. నేను మొత్తం అమ్మాయిలతోనే పుట్టడం కానీ అంటే పెరగడం కానీ అన్ని మా సిస్టర్స్, మా వైఫ్, పిల్లలు అందరు, అమ్మమ్మ, చిన్నమ్మ, అత్తమ్మ అందరూ అమ్మాయిలే. సో వాళ్ళు ఎక్కడైనా వాళ్ళు మల్టీ టాస్కింగ్ చేస్తూ మమ్మల్ని మంచిగా తీసుకున్నారు. సో అదే దాంట్లో మేము అమ్మాయిలని ఇప్పుడు అట్లాంటా ఒక్కటే చాలా స్ట్రాంగ్ ఉంది. అట్లాంటా కాకుండా మొత్తం అందరూ ప్రతి స్టేట్ నుండి అమ్మాయిలు రావాలని, ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ప్లీజ్ అందరూ ఉమెన్ పల్లవి వాళ్ళ ఛార్జ్ తీసుకుని అదే ఫస్ట్దే చెప్తున్నాను. పల్లవి నెక్స్ట్ మొత్తం ప్రతి స్టేట్ లో మనకి అమ్మాయిలను పెట్టాలి. అండ్ ఈ టేబుల్ ఇక్కడ ఉన్న దాంట్లో మొత్తం 50% అమ్మాయిలను చేస్తుంది పెట్టాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ దానికి సపోర్ట్ ముందుస్తున్నందుకు. అండ్ లోకల్ టాలెంట్ ఇక్కడ కానీ ఇండియాలో కానీ చాలా మంది ఉమెన్ కి చాలా టాలెంట్ ఉంటుంది, కానీ బయటికి రాదు. బయటికి తీయడానికి వాళ్ళకి అంటే నాకే మొహమాటం ఎక్కువ. సో అమ్మాయిలకి ఇంకా ఛాన్స్ ఎక్కువ ఉండదు. సో అట్లాంటి వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళని బయటికి తీసుకొస్తాము, ఆ టాలెంట్ ని ఎంకరేజ్ చేస్తాం. సో ఇది అయిపోయినాక నెక్స్ట్ ఉమెన్స్ స్పోర్ట్స్ ఒకటి.
ఇంతవరకు ఓన్లీ పికిల్ బాల్ ఆడతారు. అంటే సాటర్డేస్ లో మేము ఇంతకుముందు చేసినప్పుడు పికిల్ బాల్ కానీ నిఖిత మాకు ఇక్కడ అందరినీ కోఆర్డినేట్ చేస్తుంటారు. నిషా గారు న్యూయార్క్ లో చేస్తుంటారు. సో నెక్స్ట్ ఉమెన్ టీమ్, ఉమెన్ స్పోర్ట్స్ దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇద్దాం. అండ్ అబ్బాయిలతో పాటు అమ్మాయిలకు కూడా ఇనఫ్ టీమ్ అనేది చూస్తున్నాం నెక్స్ట్. అండ్ లాస్ట్ గోల్ వచ్చి బిజినెస్ అలయన్స్. బిజినెస్ అలయన్స్ లో చాలా మంది బిజినెస్ చేస్తూ ఉంటాం, బిజినెస్ ఐడియాస్ వస్తుంటాయి. బట్ బిజినెస్ అంటే కొద్దిగా ఇష్టం కాబట్టి బిజినెస్ సైడ్ దాన్ని ఎవ్రీ మంత్ ఒక బిజినెస్ మీటింగ్ పెడదామని. ఆ బిజినెస్ మీటింగ్ ఏమవుతుందంటే మనకు అందరం ఐటీ జాబ్ లో చేసేటప్పుడు మనకు ఫిక్స్డ్ శాలరీ ఉంటుంది. సో ఇంతే ఖర్చు పెట్టాలి ఇట్లా ఉంటుంది. బిజినెస్ లో ఒకటి ఏంటంటే రైట్ ఆఫ్ ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ ఒక 200-300 ప్రాపర్టీ ట్యాక్స్ కట్టుకుంటాం. సో అట్లాంటి వాళ్ళ దగ్గర ఒక 10%, 5% మనం నెక్స్ట్ మన కన్వెన్షన్లకు వాడుకునేటట్టు కొద్దిగా బిజినెస్ వాళ్ళని ముందుకు తీసుకొస్తే సో అందరు ప్రాపర్టీ ట్యాక్స్ ఒక 1%, 2% తీసుకున్నా కూడా మనము కన్వెన్షన్ ఈజీగా చేయొచ్చు. సో ఈ దాంతో పాటు మనకి ఏంటంటే ఈ బిజినెస్ మీటింగ్స్ లో మనం సిటీ కౌన్సిల్ కానీ ఆర్ ఇండియాలో గవర్నమెంట్ కానీ మనం తయారు చేయగలిగితే, చేసి వాళ్ళని ఒక స్పీచ్ చేయగలిగితే చాలా మిగతా మోటివేట్ అవుతారు. అందరికి ఎక్కడో ఏదో ఒక బెనిఫిట్ ఉంటుంది. సో మెయిన్ దానికి యూత్ వాళ్ళకు సెమినార్స్ ఇవ్వడం కానీ, వాళ్ళని మన ఇంటర్న్షిప్ ఇవ్వడం కానీ, స్కాలర్షిప్ ఇవ్వడం కానీ, అట్లాంటివన్నీ సిటీ కౌన్సిల్ వాళ్ళతో కానీ ఆర్ ఇండియన్ లోకల్ గవర్నమెంట్ తో చేపిస్తే కానీ వాళ్ళకి చాలా నెక్స్ట్ ఫ్యూచర్ కూడా వాలంటీర్ వర్క్ అయితే చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. సో లెట్స్ కాన్సన్ట్రేట్ అండ్ లెట్స్ బ్రింగ్ ఆల్ బిజినెస్ పీపుల్ టుగెదర్. సో ఎవ్రీ మంత్ ఇక్కడ ఒక్కొక్క సిటీలో మంత్లీ ఒక బిజినెస్ సిటీ కౌన్సిల్ ని పిలవండి. అండ్ వీలైనంత వరకు ఎగ్జిక్యూటివ్ కమిటీ అందరూ వచ్చినట్టు చూద్దాము. ఎక్కడికి ఒక దగ్గర అటెండ్ అయ్యేటట్టు అందరూ ఒక ప్లేసెస్ పోలేరు కాబట్టి సో ఏదో ఒక రకంగా బిజినెస్ వాళ్ళని అండ్ యూత్ ని సిటీ కౌన్సిల్ అది మనకి చాలా ఈజీ అయిపోతుంది. అండ్ ఈ 5 గోల్స్ ఆల్రెడీ ఉన్న గోల్స్ ని మనం నెక్స్ట్ లెవెల్కి తీసుకోవడానికి ట్రై చేద్దాం. అండ్ థ్యాంక్ యూ టు ఆల్ మన మీడియాకి చాలా సపోర్ట్ చేస్తున్నందుకు. అండ్ ఎస్పెషల్లీ థ్యాంక్స్ టు మల్లారెడ్డి అండ్ యోయో టీవీ ఫౌండర్ ఇక్కడే ఉన్నారు. కాకపోతే నెక్స్ట్ కన్వెన్షన్ నేను ఇట్లా మీడియా అనగానే నేను చూసుకుంటాను, నాకు వదిలేసే మీడియాది అయితే మనకి దీపికాని అండ్ మల్లారెడ్డికి అదే టాస్క్ ఈసారి. సో నెక్స్ట్ మేము మీడియాని అందరినీ ఒక్కొక్కరిని పిలవలేము కాబట్టి ఇండియా నుండా ఇక్కడ నుండా మొత్తం చూసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ ఇండియా సేవా డేస్ కి ఇట్స్ అ బిగ్ థింగ్. సో దానికి 100% అన్కండిషనల్ సపోర్ట్ చేస్తామని తెలుసు, కానీ మళ్ళీ చెప్తున్నా అన్కండిషనల్ సపోర్ట్. అండ్ ప్రతి దగ్గర టీటీఏ పేరు ఇట్స్ నాట్ ద టీటీఏ, ఇట్స్ బ్రాండ్. దాన్ని పే చేస్తాము. దాని నెక్స్ట్ మనం మన పేరు అవసరం లేదు, మనకు సోషల్ మీడియా ఉంది, మనము వస్తుంది నా పేరు కావాలి, అది టీటీఏ పేరుతో మనం ముందుకు పోదాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఫైనల్లీ లాస్ట్ కొటేషన్ వచ్చి ఇట్స్ ఆల్ ఇక్కడ కనిపిస్తున్న హనుమంతుడు మా బెస్ట్ మోటో. ఎందుకంటే పవర్ నాకు నేను ఏదో మాట్లాడగలుగుతా. ఈ రోజు ఇక్కడ మాట్లాడుతున్నా అంటే మల్లన్న అండ్ అడ్వకేట్ కౌన్సిల్ అండ్ వంశీ తీసుకొచ్చి మైకులు పెట్టేసి అంటే నేను మాట్లాడాల్సి వస్తుందని నాకు ఎప్పుడు కూడా గెస్ట్ చేయలేదు. మల్లన్న థ్యాంక్ యూ ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. దీంతో నా నెక్స్ట్ 2 years హోప్ఫుల్లీ మీ ఎక్స్పెక్టేషన్స్ నేను రీచ్ కావాలని మనం పూర్తిగా కోరుకుంటున్నా. అండ్ ఫైనల్ కొటేషన్, టీటీఏకి మీరు ఒక్కరే ఉంటే సరిపోదు. టీటీఏ నాట్ జస్ట్ యూ, మీరు అందరు కలిస్తే స్టార్ట్. సో లెట్స్ మేక్ దిస్ టీటీఏ టు నెక్స్ట్ లెవెల్. థ్యాంక్ యూ వెరీ మచ్ టీటీఏ ఫ్యామిలీ. థ్యాంక్ యూ. సారీ అందరికీ ఆకలితో ఎక్కువ టైం తీసుకున్నారు. హాయ్, హలో. మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు. మరింకెందుకు ఆలస్యం, యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.